Hello everyone, I am back with the Rajasthan series day 2. ఇవాళ మేమందరం జుంజును వెళ్తున్నాం. పేరు వినడానికే కొత్తగా ఉందని ఏం కన్ఫ్యూజ్ కావద్దు. జున్ను తినేదని కాదు, అదొక ఊరు అనమాట. అక్కడ కూడా చాలా టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూడడానికని వెళ్తున్నాం. ఎటు చూసినా ఇసుకతో నిండిన ఈ రాజస్థాన్ని చూస్తే నాకైతే ఎక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోవద్దు అవుతుంది. మరి మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే కట్టేద్దాం, ఇల్లు కట్టేద్దాం, అందరూ వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు మీ వెకేషన్స్కి కూడా, ఏమంటారు? అండ్ ఇవాళ ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి రాణి సాత్విక్ మందిర్. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇక్కడ ఉన్న దేవుడు ఎవరంటే, దేవుడు కాదు దేవత, రాణీదేవి అంటారు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాణీదేవి అసలు పేరు నారాయణీ దేవి అనమాట. ఆవిడ వాళ్ళ హస్బెండ్తో పెళ్ళైన ఫస్ట్ డేనే వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముస్లిం ఇన్వైడర్స్ వచ్చి అందరినీ చంపేస్తూ ఉంటారు. ఈలోపే వాళ్ళ హస్బెండ్ని కూడా చంపేస్తారు. అలా చంపేసిన తర్వాత ఆ ముస్లిం ఇన్వైడర్స్ ఎవరైతే ఉన్నారో, అప్పట్లో ఇట్స్ లాంగ్ బ్యాక్ ఆఫ్ 400 years బ్యాక్ సెంచరీలో జరిగినాయి ఇవంతా. మేబీ 12th or 14th సెంచరీలో అనుకుంటా. అప్పట్లో ముస్లిమ్స్ ఇన్వైడర్స్ వచ్చి చంపేస్తున్నప్పుడు వాళ్ళు ఆడవాళ్ళని పాడు చేస్తూ చంపేస్తున్నారు అని ఈవిడ తెలుసుకుంది. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం సతీ సహగమనం అని ఉన్నది కదా, హస్బెండ్ చనిపోతే హస్బెండ్తో పాటు చనిపోతారు కదా, సతీ సహగమనం చేయడం అనేది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈ ఎవరైతే నారాయణీ దేవి అనే ఆవిడ ఉన్నారో, ఆవిడ కూడా వాళ్ళ హస్బెండ్ని ఎలా అయితే చంపేశారో అలానే ఈవిడ కూడా నిప్పు పెట్టుకొని చనిపోయిందనమాట. అప్పటి నుంచి ఆమెకి రాణి సాతి అనే పేరు పెట్టి అందరూ పెద్ద ఆవిడలాగా పూజిస్తారు. దాని తర్వాత ఆవిడ ఊర్లో ఉన్న అందరినీ కాపాడుతుందని బాగా నమ్మారు. అలానే జరిగాయంట. అందుకోసమనే ఆమెని రాణి సాతి దేవిగా పూజిస్తూ వచ్చారు. ఇంకా ఇక్కడ చాలామందికి ఆ గుళ్ళో దేవత కులదైవం లాగా అన్నమాట. ఈ టెంపుల్లో అసలు ఫొటోస్ తీయడానికి పర్మిషనే లేదు. మీకోసం అని చెప్పి చాలా రిస్క్ తీసి ఫోటోలు తీసిన, పోలీస్ అంకుల్తో తిట్లు కూడా తిన్నాం. ఇక్కడ టూరిజం ప్లేస్కి బాగుంటుంది. అందరూ విజిటర్స్ చాలామంది వస్తున్నారు. ఇక్కడ హోటల్స్ అవన్నీ కూడా బాగుంటాయి. అంటే విత్ ఇన్ ద టెంపులే హోటల్ కూడా ఉంటుంది స్టే చేయడానికి. ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంత బాగుంటుంది. కాకపోతే ఇక్కడ దేవుళ్ళు విగ్రహ రూపంలో ఉండవు. ఈ కూడా ఎవరికైనా తెలిస్తే, మీరైనా వెళ్ళుంటే పోనీ వినుంటే కింద కమెంట్ చేయండి. చాలా పవర్ఫుల్ అని విన్నా, అందుకోసమే నేను కూడా వెళ్ళిన. కుదిరితే మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే జుంజునుకి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.